క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుష్పరాజ్ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీస్. సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్. నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు. రేపు ఎల్లుండి హాలిడేస్తో అభిమానుల్లో ఉత్కంఠ. చిక్కడపల్లి స్టేషన్ వద్ద పోలీసుల భారీ మోహరింపు. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చిన చిరంజీవి. అధికారం అంతిమ లక్ష్యం ప్రజాసేవే అని అక్షరాల నిరూపిస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. మొన్న ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వెల్లడి. అభివృద్ధి సంక్షేమం వైపు అధికారుల పరుగులు. సాహసోపేతమైన ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో అందరి మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే చర్యలు. తాజాగా సచివాలయాల ఆకస్మిక పరిశీలనకు శ్రీకారం. విధుల్లో లేని ఉద్యోగులపై చర్యలకు సిఫారసు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ లేదు. 6 నెలలైన హామీల అమలు ఎక్కడ? రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఊసేది. నిత్యావసర ధరలు పెరుగుదలపై పెదవి విప్పరేం. నమ్మి అధికారం ఇస్తే నట్టేటా ముంచుతున్న కూటమి. రాయచోటిలో నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13 శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సెలవు ప్రకటించిన విషయం విదితమా. అయితే మదనపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు అయ్యాయి. యథావిధిగా ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు నడుపుతున్నారని, అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13న శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజుద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని సంయుక్త కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు. మదనపల్లెలో కలెక్టర్ ఆదేశాలను బేఖతరయ్యాయి. యథావిధిగా నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకొని అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ మాధవ్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖతరు చేస్తూ శుక్రవారం మదనపల్లెలో పలు ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు తెరవడం జరిగింది. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాలు జారీ చేశారు. అయితే మదనపల్లెలో సెలవు పాటించకుండా కలెక్టర్ ఆదేశాలు బేఖతరు చేస్తూ పాఠశాలను నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మదనపల్లె ట్రాఫిక్ సిఐగా మోహన్ కుమార్ నియమితులయ్యారు. మదనపల్లె ట్రాఫిక్ సిఐగా మోహన్ కుమార్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సిఐగా పనిచేస్తున్న కృష్ణయ్య బదిలీపై రాయచోటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. ఆయన స్థానంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లె ట్రాఫిక్ అవుట్ పోస్ట్ సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. సామాన్యుడికి రెవెన్యూ న్యాయం అందాలన్నదే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలోని రాజవేటివారిపల్లి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన భూదందాలు, తప్పుడు 1Bలు తయారు చేయడం వంటి అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు భూములు కొనుగోలు చేయనప్పుడు తప్పనిసరిగా ఈసీలు సరిచూసుకొని హక్కుదారుల వద్దనే కొనుగోలు చేయాలని కోరారు. డీకేటీ పట్టాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటిని నిషేధించిందన్నారు. కావున అటువంటి వాటికి జోలికి ప్రజలు వెళ్లకూడదని తెలిపారు. కొంతమంది తెలియక చాలా సంవత్సరాలు ముందు కొనుగోలు చేసిన డీఫారం పట్టాలు ట్రాన్స్ఫర్ కాకుండా వారి పేర్ల మీదనే ఉండడం వలన ఇప్పుడు ఆ భూములకు వారసులు పుట్టుకొచ్చి ఆ భూములు మా పేర్ల మీద ఉన్నాయని క్లెయిమ్ చేస్తున్నారన్నారు. అందువలన కోర్టు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్, మండల సర్వేయర్, విఆర్ఓలు, ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు నాయకులు నరసింహారెడ్డి, చక్రపాణిరెడ్డి, శివకృష్ణ, భద్ర, చంద్రారెడ్డి ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యులు ఆర్ఐ గారు, మండల సర్వేయర్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు, గ్రామ పెద్దలు నరసింహారెడ్డి, చక్రపాణిరెడ్డి, చంద్రారెడ్డి, గ్రామ ప్రజలు, సచివాలయం స్టాఫ్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.
ఈరోజు రెవెన్యూ సదస్సులు ఎందుకు జరపాల్సి వస్తూ ఉందంటే, గతంలో ప్రభుత్వం విచ్చలవిడిగా మ్యూటేషన్ చేయడం, అక్రమంగా ఒకరి పేరు ఉన్నటువంటి స్థానంలో ఇంకోరి పేరు పెట్టడం, భూ సమస్యలు అధికంగా తయారైనాయి. ఉదాహరణకి మన గ్రామమే తీసుకుంటే ఏ విధంగా ప్రభుత్వమే ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఒకసారి గుర్తు చేస్తున్నాం. రాజవేటివారిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ పడతా ఉందని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు. మనమందరూ సంతోషించినాం. నిజమేనా? మెడికల్ కాలేజ్ మన గ్రామానికి వస్తే ఎంత మేలు. ఈ మెడికల్ కాలేజ్ వస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములంతా విపరీతమైన రేట్లు వచ్చినాయి. మనకు తెలుసు, ఎకరా ₹1,00,00,000 కూడా అగ్రిమెంట్ చేసుకొని కడప జిల్లా వాళ్ళు వచ్చేది. తీరా అగ్రిమెంట్లో అన్ని అయిపోయిన తర్వాత ఏమైంది? మెడికల్ కాలేజ్ ఎగిరిపోయింది. అంటే గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఇంకో చోటికి మార్చేసింది. ఇక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి వాళ్ళు, భూ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక రకమైన మోసానికి ప్రభుత్వం తెరలేపింది. ఏమని? ఇక్కడ మేము సెజ్జి పెడతా ఉన్నాము మొత్తం 3 గ్రామాల పరిధిలో అని చెప్పి మన వడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళవి, ఇట్లా కొండామారిపల్లి పంచాయతీ, పోతపోలు పంచాయతీకి సంబంధించిన భూములన్నీ మీకు ఎకరాకు డీఫారం పట్టాలకు 13 లక్షలు కట్టించేస్తామని చెప్పి మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టి మోసం చేశారు. నిజానికి ఎక్కడా లేదు. వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఈ సెజ్ పేరుతో ఒక నాటకం ఆడి ఈ భూములన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకొని వీటిని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గా మార్చి, అంటే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంటే ముందు మీకు ఇంకో చెప్పాలి. డీకేటీ భూములు, సెటిల్మెంట్ భూములు 2 రకాలు ఉంటాయి మనకి. సెటిల్మెంట్ భూముల్లో ఎవరు చేయబెట్టలేరు, అవి స్వతహాగా హక్కుపరంగా వస్తాయి. డీఫారం పట్టా భూములు అనేటివి దరఖాస్తు భూములు, అంటే మనం ప్రభుత్వం అర్జీ ఇస్తే పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూములు. ఈ పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూముల్ని ఎవరు కూడా అమ్మకూడదు, కొనకూడదు. చట్టం ఇది. ఈ భూమి అమ్మినా కొన్నా చట్టపరంగా శిక్ష విధిస్తారు. కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైందని, అది ఆరంభం మాత్రమే అని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచటం ఖాయమని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కాగా వైసీపీ నేతలు చేపట్టిన ఈ నిరసన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 యాక్ట్ అమలులో ఉన్న కారణంగా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, పీలేరు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి కోటకు బీటలు వారుతున్నాయన్నారు. ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకొన్నదే తప్ప రైతులు కష్ట నష్టాలు గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతన్నలు విలువెలలాడుతున్నారన్నారు. నాడు చంద్రబాబు బాదుడే బాదుడు అన్నారని, భవిష్యత్కు గ్యారంటీ అన్నారని, ప్రజలు రైతులు నమ్మి అధికారం ఇస్తే బాబు గ్యారంటీ, షూరిటీ అంటే బాదుడుకు గ్యారంటీ అని నిరూపించారని ఎద్దేవా చేశారు. నిత్యావసర సరుకులు అమాంతం పెంచి పేద మధ్య తరగతి ప్రజలు నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అయింది. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, కూటమి ప్రభుత్వం పరిస్థితి ఈ రోజు మాకు ఓటు వేసి మీరు గెలిపిస్తారా, మేము అంతా చూస్తామనే స్టేజ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు, అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెడతా, అన్ని రకాలుగా రేట్లు కానీ అన్నీ పెంచేసి వాళ్ళకు మామూలు జీవితం గడిపే వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్షలు ఎట్లా అనిపిస్తూ ఉంటారో ప్రజలు అట్లా అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏమంటే, వీరంతా చేసినారు. ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలైంది ఎవరు అంటే రైతులు ఎక్కువ బలవుతూ ఉంటారు. దీనికి రైతులు ఎక్కువ బలవుతూ ఉంటారు. దానికి ఈరోజు వాళ్ళ జీవితాలను వచ్చిందో తేమ శాతంతో ముడిపెట్టి, ఆడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ లోకల్లీ కూడా టమాటా పంటలు కానీ విపరీతంగా డౌన్ అయిపోయినాయి. మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు. వాళ్ళకి ఎవరని ఆదుకునే నాదుడే లేకుండా పోయింది. ఈ రోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయి మేము చెప్పాలా, ఎవరికి పోయి మేము మాట్లాడాలనేది కూడా వాళ్ళ అయోమయంగా ఉంది. ఇది కాకుండా వాళ్ళు
మీద అలా కూడా ఆర్బీకేలో ఉండి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే వ్యవస్థను తీసుకుని వచ్చేసి అన్ని సచివాలయాల్లో ఆర్బీకేలను పెట్టి అక్కడ ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండింది. ఈ రోజు ఆర్బీకే వ్యవస్థను కూడా ఆల్మోస్ట్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ యాక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు తాళాలు వేసేదే ఇది ఉంది. అది కాకుండా ఈ రైతులు ఏదైనా చిన్నతర వాళ్ళకి ఏదైనా పనులు ఉన్నాయి, మేము 1Bలు చేసుకోవాలా, మేము పాస్బుక్లు చేసుకోవాలంటే ఇక్కడ ఆడ పోయినామంటే మితి మీరిన అవినీతి వాళ్ళు కూడా లాస్ట్కు తల పట్టుకొని కూర్చున్నారు. అందరికంటే ఈ వ్యవస్థలో, ఈ కూటమి సర్కార్ వ్యవస్థలో బలిత అనేది రైతులే. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ రైతుల నుండి స్టార్ట్ చేసినారు ఈ ఉద్యమాన్ని. రైతుల నుండి ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాము. ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో కూడా రైతులు కానీ ఏ కంట్రీ కూడా, ఏ స్టేట్ కూడా, ఏ దేశం కూడా బిల్డప్ కావాలంటే ఫస్ట్ రైతు బాగుంటేనే, రైతులో కానీ ఉద్యమం వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి పతనం తప్పదు. కాబట్టి నేను చెప్పడం ఒకటే, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఈ పతనం స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మా ప్రభుత్వం గట్టిగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా రైతుల పక్క నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి ప్రజలు కూడా అది గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాలంటీర్గా చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ రాజంపేట పార్లమెంట్ నుండి వాలంటీర్గా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. కాబట్టి ఇప్పుడు మేము మెమోరాండం కలెక్టర్ గారికి ఇస్తున్నాము. అన్ని రకాలుగా కూడా ప్రజలకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలుసు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒక్కడు సినిమాలో అర్జున్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పట్టణంలోని దొంది వీధి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 3 సచివాలయం సిబ్బంది గైర హాజరుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్ను వెల్లడించిన ఎమ్మెల్యే మరోవైపు ప్రత్యక్ష కార్యాచరణతో పాటు అధికారులపై నిఘా పెంచే పనులు చేపట్టారు. అవినీతి అధికారుల భరతం పట్టేకి, అలసత్వం వహిస్తున్న ఉద్యోగులను చక్కదిద్దేకి ఎమ్మెల్యే తీసుకుంటున్న శ్రద్ధ పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని దొంతి వీధి సచివాలయంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయ తనిఖీ సమయంలో 3 సిబ్బంది గైర్హాజరు కావడంతో అటెండెంట్ రిజిస్టర్లో సంతకం లేకపోవడంతో ఆరా తీశారు. సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలు సచివాలయంను సందర్శిస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం మంచి పద్ధతి కాదని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. तो यहाँ ही वहाँ ही त्रिशा का है ललित का है, एक एड्रेस अलग एक है, हाँ विजयवाड़ी का है। इन सब कमीशन को बोला और चार्ज में मुझे देने तो सस्पेंशन को रिकमेंड करते क्या भी कर सकते। इसका क्या शिरीषा रानी कौन है? बेपेर मां ये लिखने के अमृता अभी ऑफिस इंचार्ज कौन है? अमृता एवं मां ये भी पोस्ट दो पद करते हैं ये पद करते हैं ये सब में मारा जाते हैं लाइन के खाली है पूरे लाइन खाली दो पैर के लाइन खाली परफॉर्मेंस लेदम्मा मेंटेन लेद ऑफिस तो यार वो आते नहीं जाते नहीं ఇది మీరు కమిషనర్ గారు వస్తే ఈ బుక్ ఇవ్వండి. ఇప్పుడు వస్తారు కమిషనర్ గారు ఈ బుక్ ఇవ్వండి. ఉద్యోగాలు బాధ్యతతో చేయాలి. జీతం ఇవ్వడం కానీ ఎంత జీతం లేదు, ఎంతమ్మా జీతము, శాలరీ రావడం కానీ ఎంత వస్తుంది తెలియదు చెప్పండి. 33,000 లేదమ్మా ఇట్లా ఉద్యోగం చేయకూడదు. మీకెంత వస్తుందమ్మా? ఆఫీస్ బాధ్యతతో నడపాలి. ఆఫీస్ ఎప్పుడు కూడా మీకు వచ్చే ప్రజలకు మీరు జవాబుదారీ ఉండాలి. నేను ఇక్కడ వచ్చినానని నాకు తెలిసింది, నేను రాకపోతే నాకేం తెలిసింది. పుష్ప 2 మూవీ దేశవ్యాప్తంగా సంచలన కలెక్షన్లతో దుమ్ము రేపుతుండగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు ఊహించిన విధంగా అరెస్ట్ చేశారు.
అయితే విచారణ కోసమే అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. బెయిల్ మంజూరు కాని పక్షంలో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. ఇంతకు బన్నీకి జైలా బెయిలా ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పోలీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తీసుకువెళ్లారు. అల్లు అర్జున్ ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట విచారణ నిమిత్తం అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు ఆయనను పోలీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై BNS 105, 118, రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణమని ఆయన పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు విచారణ నిమిత్తం తీసుకువెళ్లారు. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి భారీగా మోహరించిన పోలీసులు ఆ దిశగా ఎవరిని రానివ్వడం లేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు 300 మంది పోలీసుల పహారా కాస్తున్నారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే కావాలని కొందరు పెద్ద మనుషులు రాజకీయ పలుకుబడితో ఇలా చేస్తున్నారు అని శుక్రవారం రోజు అరెస్టు చేస్తే రేపు సెకండ్ శనివారం అరెస్టు కోసం బెయిల్ తీసుకోవడానికి కూడా వీలు ఉండదని, ఆ పక్క రోజు ఆదివారం కనుక బన్నీని 3 రోజులు కూడా రిమాండ్ లో ఉంచే విధంగా పక్కా ప్లాన్ తో ఇలా కావాలని కొందరు పెద్ద మనుషులు పగతో చేస్తున్నారు అంటూ వాపోతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అవసరమైతే తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ మీడియాతో వెల్లడించారు. అల్లు అర్జున్ కు ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్ తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్ కు వచ్చారని పేర్కొన్నారు. కాగా అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన తరపు లాయర్లు కోర్టును కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా హైదరాబాద్ లోని చంచల్గూడ జైలు వద్ద సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ కు కోర్టు రిమాండ్ విధిస్తే ఆయనను ఈ జైలుకే తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుష్పరాజ్ ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీస్. సంజయ్ థియేటర్ లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్. నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు. రేపు ఎల్లుండి హాలిడేస్ తో అభిమానుల్లో ఉత్కంఠ. చిక్కడపల్లి స్టేషన్ వద్ద పోలీసుల భారీ మోహరింపు. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చిన చిరంజీవి. అధికారం అంతిమ లక్ష్యం ప్రజాసేవే అని అక్షరాల నిరూపిస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. మొన్న ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వెల్లడి. అభివృద్ధి సంక్షేమం వైపు అధికారుల పరుగులు. సాహసోపేతమైన ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో అందరి మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే చర్యలు. తాజాగా సచివాలయాల ఆకస్మిక పరిశీలనకు శ్రీకారం. విధుల్లో లేని ఉద్యోగులపై చర్యలకు సిఫారసు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ లేదు. 6 నెలలైన హామీల అమలు ఎక్కడ? రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఊసేది. నిత్యావసర ధరలు పెరుగుదలపై పెదవి విప్పరేం? నమ్మి అధికారం ఇస్తే నట్టేటా ముంచుతున్న కూటమి. రాయచోటిలో నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.